రాజేంద్రనగర్ లో కలకలం సృష్టించిన వివాహిత అదృశ్యం కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. మహిళ నిందితుడితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడిందని పోలీసులు దర్యాప్తులో తేలింది. వీరిని కోల్కతా నుంచి హైదరాబాద్ కు తరలించారు. డబ్బు కోసమే ఈ డ్రామా ఆడినట్లు తేల్చారు. రక్తం గాయాలు ఇందులో భాగమేనని, కుంకుమ పూసి రక్తం అంటూ పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. ఓ సోషల్ సైట్ లో వివాహితతో పరిచయం పెంచుకున్న నిందితుడు క్రమంగా ఆమెకు మాయమాటలు చెప్పి బురిడి కొట్టించాడు. సైట్ లో నకిలీ ఫోటో పెట్టి మహిళను అట్రాక్ట్ చేశారు. అప్పటి నుంచి ఫోన్ సంభాషణలు, ఎస్ఎంఎస్లు కొనసాగాయి. ఇటీవల వచ్చిన వాట్సాప్ వీరిని మరింత దగ్గర చేసింది. నిత్యం గంటల తరబడి వీరు వాట్సాప్ చాటింగ్ చేసేవారు. భర్తకు ఏమాత్రం అనుమానం రాకుండా ఈ వ్యవహారాన్ని కొనసాగించారు. ఈ నెల 6న వివాహిత నివసిస్తున్న రాజేంద్రనగర్ సమీపంలోని అత్తాపూర్లో కలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. తీరా నిందితుడిని చూశాక ఆశ్చర్యపోవడం మహిళ వంతైంది. ఇన్నాళ్లు సోషల్ సైట్ లో పోస్ట్ చేసిన ఫోటో అతనిది కాదని తెలుసుకున్న మహిళ షాక్ అయింది. అయినా నిందితుడు పట్టు విడవకుండా మహిళను బుజ్జగించడంతో పారిపోవాలని నిర్ణయించారు. ఇలా వీరిద్దరూ కోల్కతాకు పారిపోయారు. నిందితుడు మహిళను చిత్రహింసలు పెట్టినట్లు డ్రామా ఆడి భర్తకు వాట్సాప్ లో ఫోటోలు పంపాడు. 3 లక్షల నగదు డిమాండ్ చేశాడు. ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్ఓటీ పోలీసుల సహకారం తీసుకుని మిస్టరీని ఛేదించారు. సోషల్ మీడియాలో ముక్కు మొహం తెలియని వారితో పరిచయాలు పెంచుకుంటా జాగ్రత్త ఉండాలన్నారు పోలీసులు.